హాయ్ అండి. నమస్తే. నేను మీ హేమంత్. ఈరోజు మీకొక మంచి వ్యక్తిని కానివ్వండి, లేదంటే ఒక మంచి సంస్థను, ఒక మంచి ఇండస్ట్రీని నేను మీకు మన నెల్లూరు వాసులకి ఎస్పెషల్లీ ఇది నెల్లూరు వాసులకే కాదండి, ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే మంచి కాన్సెప్ట్‌తో మీ ముందుకొచ్చాను. అదేంటంటే, ఇప్పుడు చాలా మందికి కొన్ని కొన్ని విజన్స్ ఉంటాయి. బట్ కొన్ని మనం రీచ్ చేసుకోలేము కొన్ని. అంటే వై బికాజ్ మనకున్నటువంటి అంటే ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్ కావచ్చు, మనకున్నటువంటి ఏ పరిస్థితులని కావచ్చు, మనకు అందుబాటులో లేక కొన్ని పరిస్థితుల వల్ల మనం వాటిల్ని మన యొక్క విజన్ గాని, వాని గోల్ మనం మర్చిపోయి వెళ్ళిపోతూ ఉంటాం. సో, వీటన్నిటికి కూడా ఈరోజు ఒక మంచి కాన్సెప్ట్‌తో నేను మీ ముందుకొచ్చాను. అదేదో కాదండి. ఆంధ్రప్రదేశ్‌లో నెల్లూరులో మాగుంట లేఅవుట్‌లో ఉన్నటువంటి బ్రిక్ అనే ఒక కంపెనీని గత 30 సంవత్సరాలుగా, ఎస్పెషల్లీ ఒక 30 ఇయర్స్ నుంచి బసిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నెల్లూరులో ఉన్న ప్రజలకే కాకుండా ఆంధ్రప్రదేశ్ అంటే అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా చాలా ప్రాంతాల వారికి మంచి సేవలు అందించినటువంటి వ్యక్తి మన బసిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. సో అక్కడే ఉన్నాం, ఇప్పుడు మనం అదే కంపెనీలో ఉన్నాం, వాళ్ళ స్టూడియోలోనే ఉన్నాం. సో ఎందుకంటే ఈ రోజు మాత్రం నేను ఒక మంచి కాన్సెప్ట్ అండి. ఎందుకంటే ఇది మాత్రం ప్రతి సామాన్యుడు యొక్క నార్మల్ ఒక చిన్న ఎంప్లాయ్ కూడా ఇది కానీ మీరు విన్నారంటే మాత్రం డెఫినెట్ గా ప్రతి మనిషికి ఒక కళ అంటూ ఉంటుందండి. ప్రతి కుటుంబానికి ఒక కళ అంటూ ఉంటుంది. అదేంటంటే సొంత ఇల్లు ఉండాలి, సొంత వెహికల్ ఉండాలి, పిల్లలకి ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా కంఫర్ట్ గా ఉండడానికి ప్రతి పేరెంట్ ఆశపడేటువంటి ఒక కళ అండి. సో ఈ రోజు నేను ఒక కాన్సెప్ట్ తెలుసుకున్నాను. అరే ఏంటి ఇది నిజమా అనే దానికి నేను వచ్చాను. సో అదేంటి, ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు జరుగుతుంది, ఎలాంటి వారికి ఎక్కడ ఏ వాసైనా కూడా కొనుక్కోవచ్చా, ఇలాంటివన్నీ కూడా తన మీద తెలుసుకుని ప్రయత్నించాను. నమస్తే బసిరెడ్డి గారు. నమస్తే హేమంత్, ఆఫ్టర్ లాంగ్ టైం. బాగున్నారా? యా, వెరీ నైస్ అండి. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నాకు చాలా సంవత్సరాలుగా నాకు చిరకాల మిత్రుడు, కానీ చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను కలిశాను. ఎందుకంటే నేను రీసెంట్ ఇన్స్టాలో చూస్తున్నాను, అరే బసిరెడ్డి గారి ఏందమ్మా ఇది ఇలాంటి స్కీమ్ పెట్టాడా, ఇలాంటి ప్రొవిజన్ పెట్టాడా, ఒక సామాన్య మానవులు ఈ రోజులు ఎవరండి సామాన్య మానవుని గుర్తించేది. సో ఆయన అడిగి క్లియర్ గా తెలుసుకుందాం. సార్ చెప్పండి బసిరెడ్డి గారు, అసలు ఏంటి రీసెంట్ గా నేను చాలా ఇన్స్టాల్ చూస్తున్నాను, అంటే మీ వీడియోస్ చూస్తున్నాను, కానీ నేను ఎస్పెషల్లీ ఒక 2-3 టైమ్స్ నేను కాల్ చేశాను. అసలు కాన్సెప్ట్ ఏంటి అంటే, మీరేదో లోన్ అన్నారు ఒకటి, తర్వాత ప్లాట్స్ అంటున్నారు, ఏంటది? కరోనా తర్వాత జరిగిన పరిణామాల్లో నుంచి ప్రతి ఒక్కరికి ఈ ఆర్థిక అవసరాలు బాగా ఎక్కువ అయిపోయిండాయి. ఈ ఆర్థిక అవసరాల్లో నుంచి ఈ ఆర్థిక మాంద్యం కూడా ఒకటి ప్రభావం చూపించి దానిలో నుంచి జనాలు డబ్బు కోసం బాగా తకబెకాలు పడతా ఉంటారు. ఈ పరిస్థితుల్లో మనము ఒక కొత్త కాన్సెప్ట్ ను జనాలకు లోన్ అందించాలన్న ఒక సదుద్దేశంతో అర్హత గల అభ్యర్థులకు ముందుకు తీసుకొచ్చాం. అదే అంటే అర్హత అంటే ఎట్లా అంటే మీరు లోన్ తీసుకోవడం కాదు కదా ఇంపార్టెంట్, ఆ లోన్ మళ్ళీ తిరిగి చెల్లించాలి కదా. చెల్లించాలంటే మీరు వ్యాపారస్తుడన్నా ఉండాలా, ఉద్యోగస్తుడన్నా ఉండాలా, లేదా ఏదన్నా సమ్ ప్రొఫెషనల్ అయినా ఉండాలా. అదే ప్రెసెంట్ ఒక లాజిక్ అన్నమాట. అంటే ఒక 20,000 అనుకోండి, ఒక 10,000 15,000 వాళ్ళు సేవింగ్ చేసుకునే కెపాసిటీ ఉంది, వాళ్ళు ఎలిజిబుల్ అవుతారా దీనికి? అందరూ ఎలిజిబుల్. 10,000 కెపాసిటీ 10,000 సేవ్ చేసుకోవాలనుకున్న వాళ్లకు ఒక 5 లక్షలు ఎలిజిబిలిటీ ఉంటుంది. 50,000 సేవ్ చేయదలుచుకున్న వాడికి 50 లక్షలు ఎలిజిబిలిటీ ఉంటుంది. అదే సింపుల్ ఈక్వేషన్. 10,000 సేవ్ చేయాలనుకున్న వాడికి 5 లక్షలు ఎలిజిబిలిటీ ఉంటుంది. 50 లక్షలు కావాలనుకున్న వాళ్ళు 50,000 అట్లీస్ట్ నెల నెల ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. దానికోసంగా ప్లాట్ను షూరిటీగా మనమే ఇస్తాము. ప్లాట్ రిజిస్ట్రేషన్, దానికి అయ్యే ప్రాసెస్ ఇవంతా కూడా 0 డౌన్ పేమెంట్, 0% ప్రాసెసింగ్. మీరు చేయిస్తారా? అంటే మన దగ్గర అవైలబిలిటీలో ఉండే ప్లాట్ లో నుంచి వాళ్ళకి ఏ ప్లాట్ సూట్ అవుతుంది, ఏ ఏరియా ఇంట్రెస్ట్ గా ఉండాలి, ఇవన్నీ వాళ్ళే చూస్ చేసుకుంటే, అది ఏపీ తెలంగాణలోని ఏ ప్రాంతం ఏ ఊరికైనా సరే ఆయన ఆదాయం ఉండాలా, ఆయనకు సంపాదన ఉండాలా, ఆయనకు తిరిగి చెల్లించాలా అన్న దృక్పథం ఉండాలి మెయిన్. ఏదో ప్లాట్ తీసుకున్నాంలే, బ్యాంకులు మోసం చేసి ఎగ్గొడదాంలే అని అనుకుంటే అది మేము ఎంకరేజ్ చేయం అసలు. అంటే మనకి ఎట్ట తెలుస్తుందండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను లోన్కి వచ్చాడు మీ దగ్గరికి, సో తన దగ్గర నుంచి మీరు ఎలా
ఈ 3 మెయిన్: సిబిల్ రిపోర్టు, ఆధారు, రెసిడెన్స్ ధృవీకరణ కోసం, తర్వాత వచ్చేటప్పటికి బ్యాంక్ స్టేట్మెంట్, ఇన్ ట్రాన్సాక్షన్స్ ఎలా ఉన్నాయని. అది ఆల్ ఓవర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతంలో ఉన్నా సరే ఈ 3 గాన ఆయన ఎలిజిబుల్ అయితే మనం లోన్ ప్రొసీడ్ అయిపోయి. మీకు ఈ కాన్సెప్ట్ ఎలా వచ్చింది అసలు? ఎందుకు అంటే అందరూ కమర్షియల్ గా ఉంటున్నారు కదా ఈ రోజుల్లో. ఇప్పుడు ఒక 50 lakhs వర్క్ చేసేటువంటి ఒక ప్రాపర్టీని, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 20%, 30% మనం చెల్లించి, ఆ తర్వాత ఒక టైం 2 months టైం పెట్టుకుని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కదా, అది యాక్చువల్ ప్రాసెస్. సో మీరు ఎందుకు ఇలా వస్తున్నారు? అదే మెయిన్. ఎవరికైనా కూడా రొటీన్ గా లైఫ్ జరిగిపోతా ఉంటుంది. జరిగిపోతా ఉన్నప్పుడు ఏదో అలా కాకుండా ఏదైనా ఆర్థికంగా ఒక ఇంట్లో పెళ్లి కుదిరింది, కూతురికి పెళ్లి చేయాలా, పిల్లోడికి మెడికల్లో సీట్ వచ్చింది, లేదా ఇంజనీరింగ్ లో సీట్ వచ్చింది, లేదా అనుకోకుండా ఏదన్నా ఖర్చులు ఏర్పడ్డాయి, ఈ ఖర్చులను మీట్ కావాలా ఎలా అని అనుకుంటే ఫస్ట్ వచ్చేది మనకి చుట్టుపక్కల వాళ్ళు ఎవరన్నా అప్పులు ఇస్తారా, చేబొద్దులు ఇస్తారా అని ప్రయత్నం చేస్తారు, ఇంట్రెస్ట్ చేస్తారు. ఈ చుట్టుపక్కల వాళ్ళు అప్పుకు పోయినామంటే ఇంకా మనల్ని అంత నీచంగా చూస్తారు. అప్పు కోసం పోయినామంటే ఇంకా మనకు విలువ లేనట్టే మాట్లాడతారు. వాళ్ళు ఏదో ఆకాశం నుంచి దిగి వచ్చినట్టు అట్లా. అందుకోసం ప్రతి ఒక్కరికి అవసరాలు ఉంటాయి కదా, ఈ అవసరాలకు సరిపడా మనం ఏదన్నా ఒక కాన్సెప్ట్ అనేది ఒకటి జనాల్లోకి తీసుకెళ్తే అది అందరికీ ఉపయోగంగా ఉంటది. ప్లస్ మోర్ ఓవర్ మాకు కూడా బిజినెస్ పరంగా అదొక కీ పాయింట్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ను స్టార్ట్ చేసిన ఒక 4-5 రోజులే అయింది. ఈ 4-5 రోజుల్లోనే మనకు బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. దానికి ముందంతా ఈ బ్రిక్ తరఫున మనం ఓపెన్ ప్లాట్స్ అమ్ముతాము, కొంటాము, పొలాలు ఉన్నాయి, ఇవి చెప్తా ఉన్నాము. కానీ ఈ లోన్ అనే కాన్సెప్ట్ ని ఎప్పుడైతే ప్లాట్ కొనుగోలుకు లింక్ చేశామో దానికి బాగా స్పందన వచ్చింది. అట్ ది సేమ్ టైం దానికి క్లారిటీ ఇవ్వాలా, దానికి ఎవరు బాగుంటారు అని అంటే, మాకు చిరకాలంగా మీరు ఈ టీవీ రంగంలో కళాకారులు అయ్యండి, మీరు ఉన్నారు కదా, మీ ద్వారా అయితే జనాల్లోకి బాగా చొచ్చుకొని పోతుందని మాకు అవకాశం కలిసి వచ్చింది, చేస్తా ఉన్నాం. సో ఎందుకంటే ఈ రోజుల్లో మాత్రం దేన్ని కొన్నా కూడా అది కొంతకాలం ఆగిపోయి ఉంటుంది, కరిగిపోతుంది, కొంతకాలం దానికి ఇదైపోతుంది. బట్ భూమి అనేది మాత్రం నాకు వేస్ట్ అయిపోయింది, సో నాకు ఎలాంటి ఇది లేదు అని అనుకున్న వాళ్ళకి మాత్రం ఇప్పుడు మంచి కాన్సెప్ట్ అండి ఇది. ప్రతి ఒక్కరు మాత్రం ఈ కాన్సెప్ట్ మీరు చూడండి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలుగా చెప్పండి. ఇది యాక్చువల్ గా ఏంటంటే లైక్ మేమేం అబ్జర్వ్ చేసామనంటే రీసెంట్ టైమ్స్ లో వాళ్ళకి సేవింగ్స్ అయితే చేస్తున్నారు కానీ దాన్ని ఏదైనా భూమి పైన వెచ్చించాలన్నా, అంటే ప్రాపర్ వేలో ఏదైనా ప్రాపర్టీ కొనాలన్నా గానీ, లేదంటే ఇంకేమైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా గానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ టైంలో జనాలు. సో దానికోసమే మనం ఈ కాన్సెప్ట్ తీసుకు గైడెన్స్ లేదు, మెయిన్ ప్రాపర్ గైడెన్స్ లేదు. అందులో దీన్ని మనం ఈ రూపంలో కూడా సేవ్ చేసుకొని మనం డబ్బులు తీసుకోవచ్చు, ప్లస్ ప్లాట్ మనం ఓన్ కావచ్చు అనే కాన్సెప్ట్ జనాల్లోకి బాగా అర్థం కావాలనంటే ఇంకొంచెం దానిపైన ఏదన్నా డౌట్లు ఉంటే మా ఇద్దరిలో ఎవరైనా మీరు కాల్ చేయండి.